గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా లూకాసు వార్త 16 అధ్యాయం 8, 9 వచనాలు ధ్యానించుకుందాం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ మార్గమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర ఒక మేనేజర్, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అన్యాయంగా యజమానుని యొక్క సొమ్మును, యజమానుని యొక్క ధనాన్ని దోచుకుంటున్నాడు. మొత్తానికి ఇది యజమానుడికి తెలిసింది. నువ్వు చేస్తున్న నీవు పని నాకు తెలిసింది, నీ యొక్క లెక్కలన్నీ తీసిరా, మొత్తం లావాదేవీలన్నీ చూసి నిన్ను ఉద్యోగులను తీసేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి ఒక నోటీస్ పంపించాడు. ఆ యొక్క గృహ నిర్వాహకుడికి అర్థమైపోయింది, ఇంకా నా లెక్కలన్నీ చూస్తే యజమాని నన్ను తీసేస్తాడు, తీసేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అనుకుని యజమానుడికి ఎవరైతే అప్పు తీసుకున్నారో యజమాని దగ్గర నుంచి వాళ్ళందరినీ పిలిచి, నీ యజమానుడు నువ్వు ఎంత ఇవ్వాలి డబ్బు, సుమారు ఒక 100 కేజీలు లేక ఒక 100 బస్తాలు బియ్యం అవ్వాలండి, నేను ఆయనకు రుణపడినానంటే ఆ స్లిప్ తెచ్చుకో, నేనే కదా రాసింది, 100 నెలల 50 కదా మార్చేస్తా అంటే వాడికి 50 బస్తాలు ధాన్యం కలిసి వస్తున్నప్పుడు అబ్బాయి ఈ మేనేజర్ నా పట్ల ఎంత దయ చూపించాడని చెప్పి వాళ్ళ హృదయాల్లో ఒక మంచి ప్రేమను, మంచి ప్లేస్ని పొందుకొని గెలుచుకొని యజమానుడు బయటికి పంపేసిన తర్వాత వాళ్ళందరూ నన్ను చేర్చుకుంటారు కదా అని చెప్పి చాలా యుక్తిగా ప్రవర్తించాడు. యజమానుడు మెచ్చుకుంటున్నాడు, ఎంత చక్కగా ఎంత యుక్తిగా ప్రవర్తించాడు ఈ యొక్క నా గృహ నిర్వాహకుడని. ఇక్కడ దేవుడు ఆ వ్యక్తిని, ఇక్కడ యేసు ప్రభు నెరేట్ చేసిన పెరాబిల్ లేదు, ఆయన యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం. ఆ ఉపమానంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అబద్ధంగా చేసిన తప్పుని, ఆ పాపాన్ని యేసు ప్రభు ఎందుకు మెచ్చుకున్నాడు? ఇక్కడ మెచ్చుకొనెను అనే మాట ఇక్కడ ఉంది. యజమానుడు మెచ్చుకొనెను అనే మాట ఉంది. యుక్తిగా చేశాడు, చక్కగా చేశాడు అనే మాట ఉంది. దాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే నీతిగా, యథార్థంగా దేవుని యొక్క సేవ చేస్తున్న వారితో కంపేర్ చేశాడు. కంపేర్ చేసి మీరున్నారా, వాడిని చూసి నేర్చుకోండి. మీరు నీతిమంతులే, మీరు భక్తిపరులే, మీరు యథార్థవంతులే, కానీ మీకు ముందు చూపు ఉందా? లేదు. ఆడు పనికిమాలినోడే, పాపే, వాడికి ఎంత ముందు చూపు ఉంది అని చెప్పి వాడిని మెచ్చుకున్నాడు. ఇక్కడ మెచ్చుకోవడం అంటే ఏంటి? ప్రతి పాపిలో కూడా ఏదో ఒక సుగుణాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణ గొలియాతును చూడండి. గొలియాతు ఒక విలన్ లాంటి వాడు నాశనం అయిపోయాడు. గొలియాతును చూసి మనం అప్రిషియేట్ చేయవలసిందేంటి? వాడు ఎంత తిన్నాడో, వాడు తిన్నదంతా కూడా తినేసి కూర్చుంటే అంత బలవంతుడు అవ్వలేడు. వాడు ఎంత కష్టపడితే అంత మైటీ వారియర్ అవుతాడు. వాడు డే అండ్ నైట్ వాడు తిన్నదానికి తగ్గట్టుగా వాడు ఎంత కష్టపడి వ్యాయామం చేస్తే కానీ ఆ స్థితికి వెళ్ళడం. ఆ హార్డ్ వర్క్లో అతను మెచ్చుకోవచ్చు. ఇస్కరియోతు యోధాను తీసుకోండి. వాడు పనికిమాలినోడే, యేసు ప్రభుని దారుణంగా అమ్మేసిన వాడే, కానీ ఇస్కరియోతు యోధాలో కూడా కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. ఏంటో గొప్పతనం? 12 మంది శిష్యులతో నిత్యము కలిసి ఉన్న వాడు చేస్తున్న రహస్యమైనటువంటి, ప్రధాన యాజకునితో చేస్తున్న రహస్యమైనటువంటి లావాదేవీలు రెండో కంటికి తెలియకుండా వాడు చేయగలిగాడంటే ఇస్కరియోతు యోధ ఎంత తెలివైనడు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యుక్తిని మనం మెచ్చుకోవచ్చు. అలాగా వాళ్ళు చేసిన పనిని మనం తప్పు అన్నట్టు వారిని మెచ్చుకోవట్లేదు, కానీ ఆ పనికి వారికి ఉన్న ముందు చూపు కానీ, ఆ పనిలో వారు చూపించిన నైపుణ్యత కానీ, ఆ పని కొరకు వారు ప్రయాసపడిన ప్రయాసను కానీ మెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. వాడు చెడుకి చేసింది మనం మంచికి చేయాలి. అది ఇక్కడ సారాంశం యేసు ప్రభు చెప్తున్నది. వాడు చేసింది తప్పు పనే, కానీ ఆ తప్పు పనికి వాడుకున్న ముందు చూపు చూడు. వాడు చేసింది మంచి పని కాదు, వాడు ఎంత యుక్తిగా చేశాడో చూడు. మరి మీరు మంచిగా జీవిస్తున్నారు, కానీ ఆ మంచికి తగ్గట్టుగా ముందు చూపు ఉందా? వాడి లోక సంపద కొరకు, లోకానుసారమైన జీవితం కొరకు వాడికి ఎంత యుక్తి ఉంటే
మనము శాశ్వతమైన జీవితం కొరకు, పరలోక రాజ్యం కొరకు ఇంకెంత ముందు చూపు కలిగి ఉండాలి, ఇంకెంత శ్రమ పడాలి. అలా కంపేర్ చేసి దేవుడు చెప్తున్నాడు. చివరిని అంటాడు, మీకు ఈ లోకంలో ఉన్న డబ్బుతో మీరు సంపాదించుకోవాల్సింది ఏంటంటే, చూడండి 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుతున్నాను నేను. డబ్బు శాశ్వతం కాదు. ఆ డబ్బుతో మీరు సంపాదించవలసింది ఏంటంటే మనుష్య హృదయాలను సంపాదించుకోండి. ఆ డబ్బుతో భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. దేనికి? చేసిన తప్పులు ఏదో చేశారో ఇకనన్నా విడిచిపెట్టి మంచికి ఇన్వెస్ట్ చేయండి. దాన్ని బట్టి దేవుడు పరలోకంలో మీ ధననిధిని ఇంక్రీజ్ చేస్తాడు, మీ జీవితంపై దయ చూపుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ జక్కయ్యని తీసుకోండి. అతడు దుర్మార్గంగానే డబ్బు సంపాదించాడు, కానీ మనసు మార్చుకున్న తర్వాత ఆ డబ్బుని పేదలకు ఇచ్చి దేవుని వెంబడించి తనకు రావాల్సిన శాపాన్ని బదులుగా నిత్య జీవాన్ని ఆయన సంపాదించుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మనందరి జీవితంలో కూడా తప్పులు చేయడం అనేది సహజం, కానీ ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఆ తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి. మంచి సమరైన స్టోరీ మనకు తెలుసు. అతను కొన్న డబ్బుని రోడ్డు పక్కన పడిపోయిన వాడిని బాగు చేయడానికి అతను ఇన్వెస్ట్ చేసాడు డబ్బు. ఇతరుల్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎవరాళ్ళు ఇతరులు? నిరాధార స్థితిలోనూ, పేద స్థితిలోనూ, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మన సొమ్ముని ఇన్వెస్ట్ చేయగలిగితే అది పరలోకపు ధననిధిగా, పరలోకానికి మనల్ని చేర్చుకోవడానికి, దేవునికి మన పట్ల దయ చూపి మన జీవితాన్ని మార్చడానికి, మన హృదయాన్ని మార్చడానికి దేవుని కనికరం మన మీదకి వస్తుంది. అన్యుడైనటువంటి కొర్నేలి చూడండి. కొర్నేలి దగ్గరికి దైవసేవకుడైన పేతురు వెళ్ళి వాక్యం చెప్పడానికి పేతురికి ఇష్టం లేదు. కానీ కొర్నేలి కౌరుబెట్టిన ఆ యూదులే కొర్నేలి గురించి పేతురుకు చెప్తారు. ఆదికాండ అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంటుంది. అతడు తనకున్న దాంట్లో పేదలకు సహాయం చేస్తూ యూదుల యొక్క సమాజ మందిరాలు నిర్మించడానికి తన సొమ్మునిచ్చి దేవుని పరిచర్యకు ఉపయోగపడ్డాడు. దేవుని దయ పొందుకున్నాడు. ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడు పేతుర్ని ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళమన్నాడు. ఈ రోజున మనం అన్యాయంగా డబ్బు సంపాదించేమో, ఎలా సంపాదించినప్పటికి కూడా ఈ భూమి మీద మనం ఇన్వెస్ట్ చేసేది స్థలాల మీద, ఇళ్ళల మీద, బంగారం మీద కంటే మనుషుల మీద. ఆ మనుషులు కూడా నిరాధార స్థితిలో, దిక్కులేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో మనుషుల మీద మనం ఇన్వెస్ట్ చేయగలిగితే పేదలకు సహాయం చేయువాడు యెహోవా కప్పించువాడు. దేవుని హృదయాన్ని గెలుచుకునే వారం అవుతాం. దేవుని హృదయం మనం గెలుచుకుంటే ఆయన కృప మన మీదకి వచ్చి ఏ పాపపు బంధకాలు ఉన్నా ఆ పాప బంధకాల నుంచి పైకి లేపినప్పుడు నరక పాత్రులమైన మనల్ని దేవుడు శాశ్వతమైన నిత్య జీవానికి పాత్రులుగా, అర్హులుగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఎవరూ నీతిమంతులం కాదు, మనం ఎవరం పవిత్రులం కాదు. మనలో ఉన్న అపవిత్రత మనకు కనబడినప్పుడు, మన యొక్క పాపము మన హృదయంలో దేవుని ఆత్మ ద్వారా ఒప్పించే ఆత్మ ద్వారా మనం ఒప్పుకున్నప్పుడు వాటిని విడిచిపెడదాం. సరైన విధంగా ఇన్వెస్ట్ చేద్దాం. మన సొమ్ముని, మన సిరిని దేవుని దయను పొందుకుందాం, మనుషుల దయను పొందుకుందాం, భవిష్యత్తును చూద్దాం. ఈరోజు ఏదో గడిచిపోయిందని కాదు, నా భవిష్యత్తుని నేను ఎలా బాగు చేసుకోవాలి, ఇప్పటి వరకు నా యజమానునికి నేను నష్టం కలిగించే విధంగా నేను జీవించాను, ఇక నుండి నా యజమానుని హృదయాన్ని ఎలా గెలుచుకోవాలని నీ భవిష్యత్తుని ఒక్కసారి యోచించుకొని, నీ ఫ్యూచర్ ఏ ఫ్యూచరు? ఈ భూమి మీద జీవించే ఫ్యూచర్ కాదు, నిత్యత్వం అనే భవిష్యత్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ లోకంలో జీవించిన వాడు ధన్యుడు, దేవుని దయను పొందుకుంటాడు. ఆ విధంగా మనం జీవించటానికి, పరిశుద్ధమైనటువంటి ఫలాలు పొందుకోవడానికి, లోక సంబంధమైనటువంటి జీవితంలో దేవునికి ప్రీతికరమైన విత్తి నిత్యత్వంలో మనం జీవించే భాగ్యం మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాలను వెలిగించి యేసయ్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, డబ్బు సంపాదించుటే జీవిత లక్ష్యముగా కాక మాకు ఇచ్చిన డబ్బును నీకు ప్రీతికరంగా మేము విత్తి ఇన్వెస్ట్ చేసి నీ పరలోకపు దీవెనలను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఎంత యుక్తిగా అతడు ప్రవర్తించాడో, అయ్యా నీ పిల్లలమైన మేము ఇంకనూ గొప్ప
ముందు చూపుతో ఇంకనూ కష్టపడి అయ్యా నీవిచ్చిన ధనాన్ని, వరాలను, ఫలాలను నీకు మహిమార్థంగా నీ దయను పొందుకునే విధంగా మేము సద్వినియోగపరుచుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం సర్వసత్యంలో నడిపించి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.